వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. జూబ్లీహిల్స్ బైపోల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. కాసేపటి క్రితమే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారం హోరెత్తనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో బైపోల్ హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉంది. మరి ప్రచారంలో ఏ పార్టీ ఏ వ్యూహం రచిస్తుంది, అభ్యర్థుల గురించి నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే బీఆర్ఎస్ లీడర్ నర్రా విజయ్ కుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. మేడం నేను బీఆర్ఎస్ లీడర్ని కాదండి. ఓకే, సో ముందుగా మరి రామ్మోహన్ రావు గారు చెప్పండి. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇక నామినేషన్ల పర్వం కూడా ఈ రోజుతో ముగిసినట్లు తెలుస్తోంది. ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు పార్టీల పరంగా చూస్తే? శాలిని గారి, మీకు మిత్రుడు నర్రా విజయ్ కుమార్ గారికి, అలాగే మనకు సొంత ప్రేక్షకుల నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. సాంకేతికంగా చూస్తే గతంలో చాలా చిన్న చిన్న పొరపాట్లకు కూడా నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. మేము చాలా పోరాడాం. ఎందుకంటే చిన్న చిన్న కారణాలతో, ఉదాహరణకు సీరియల్ నెంబర్ తప్పు వేశాను, ఓటర్ లిస్ట్ లో సీరియల్ నెంబర్ వాడి దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ లో సీరియల్ నెంబర్ తప్పు ఉందనో, పేరులో చిన్న పొరపాటు ఉందనుకోండి ఓటర్ లిస్ట్ లో, మరి ఒరిజినల్ పేరు వేరే ఉందనుకోండి, అటువంటి వాటిని ఇట్లా చాలా రకాల రిజెక్ట్ అయ్యాయి. ఎందుకని చాలా వరకు గతంలో నామినేషన్లు వేస్తే 1-2 సార్లు ఆ ఓటర్ లిస్ట్ లో ఏ పేరు ఉంటే అదే పేరు, తప్పు ఉంటే తప్పు, ఇట్లా ఈగని చంపి వేసినట్టు చేసేవారు. అట్లా అది మెల్లగా పోయి ఇప్పుడు ఏంటంటే నామినేషన్ వేసేటప్పుడే చాలా వరకు స్క్రూటినీ అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే చిన్న చిన్న పేపర్స్ తప్పుంటే నోటీస్ ఇచ్చి మరీ తెప్పించుకోవాలి. ఉదాహరణకు ఏదైనా పొరపాటు ఉందనుకోండి, అప్పుడే మనం వేసేటప్పుడే నామినేషన్ స్క్రూటినీ చేసినంత పని చేసి పోయి తప్పుది తీసుకురండి, సర్టిఫికెట్లు తీసుకురండి అని చెప్తున్నారు. కనుక 90% విడ్రాయల్స్ లో పోవు. ఎవరికి పోతే అంటే ఇండిపెండెంట్ అయిపోతాయి. ఇండిపెండెంట్ కావాలని పొరపాటు చేస్తారు. కొన్నిసార్లు నామినేషన్ వేసుకున్నామని ఒక చెప్పుకోవడానికి చేస్తారు. చివరికి స్క్రూటినీ చాలా వరకు పోతాయి. కానీ ప్రధాన పార్టీలు ఏవి పోతే అంతకంటే బుద్ధిదాకా ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే నాలాంటి అడ్వకేట్లు ఏం చేస్తున్నట్లు లెక్క, అక్కడ నామినేషన్ వేసేటప్పుడు అన్ని పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత అధికారుల మీద కూడా పెట్టాలి. అంటే వట్టిగా చిన్న చిన్న కారణాలతో రిజెక్ట్ చేయకుండా ఉండడానికి ఈ ఏర్పాట్లన్నీ చేశారు. ఇప్పుడు చాలా పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అంటే గతంలో ఏదో రద్దీలో వచ్చేసి వేసేసిపోవడం కాకుండా, బంచ్ ఆఫ్ పేపర్స్ మీద పడేయడం కాకుండా ప్రధానంగా కొన్ని కారణాలతో మాత్రమే రిజెక్ట్ అవుతుంది. ఉదాహరణకు మనకు వాళ్ళ నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు ఇట్లాంటివి తెలియకపోతే రిజెక్ట్ కావచ్చు. అట్లా కానీ మిగతా అందులో కూడా ఖాళీలు ఉంటే రిజెక్ట్ అవుతుంది. అంటే బూతులు రాసినా సరే, లేవు రాసినా సరే ఖాళీ ఉండొద్దు. అంటే ఇది ఎస్ఆర్ నో, నాన్ అప్లికేబుల్ అని రాయాల్సి ఉంటుంది. కనుక నామినేషన్ ప్రక్రియలో ఇవాళ రేపు పార్టీలు చాలా పకడ్బందీ చేస్తున్నారు. అయినా సరే చూస్తారు కదా, బీఆర్ఎస్ అభ్యర్థి 4 నామినేషన్ దాఖలు చేశారు ఇప్పటికే. అట్లాగే దీపక్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేశారు, ఆల్మోస్ట్ వేసేశారు. 125 నామినేషన్లు పొద్దున వరకు నమోదైనవి. ఇంకొక 20-30 నామినేషన్లు వాళ్ళు పడవచ్చు. 150 దాకా ఉంటాయి. అంటే ఒకటే పేరు మీద 4 నామినేషన్ ఎన్ని సంఖ్య లెక్క పెడతారు. కానీ మళ్ళీ స్క్రూటినీ అయిపోయిన తర్వాత నిలిచే నామినేషన్లు లెక్క అవుతుంది. రెండవది, రేపు నామినేషన్ సాయంత్రం కన్నా రేపు నామినేషన్ ప్రక్రియ మన స్క్రూటినీ అయిపోతుంది. ఇంకో 2 రోజులు టైం ఇచ్చారు. 24 సాయంత్రానికి కల్లా తేలిపోతాయి ఈ నామినేషన్ మిగిలినాయని. కానీ సరే ఎక్కువ మంది పోటీ చేసే అవకాశం ఉంది. ఒక్క ఈవీఎం సరిపోదు. ఒక ఈవీఎం లో 16 మంది, అంటే నన్ ఆఫ్ ది అబోవ్ కలుపుకొని 16 పేర్లు వస్తాయి. కనుక మనకు ఒక ఈవీఎం సరిపోకపోవచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు అన్నమాట. దానికి పేపర్ ఇట్లా లేదు. కనుక ఇక అసలు విషయానికి వస్తాను. రేపు పొద్దున ఈ 3 పార్టీలకు చావోరేవో తెలుసుకోవాల్సిన పరిణామం అయితే వచ్చింది. మొదలు చావోరేవో 2 పార్టీలకు, మూడోది కూడా పోటీ పడుతుంది. నేను కూడా మధ్యలో ఉన్నానని చెప్పి సందర్భ సడమయ్యేలాగా బీజేపీ పోటీ పడుతున్నది. మా సొంత సీటు, ముఖ్యంగా సిట్టింగ్ సీటు పోగొట్టుకోవద్దు. గతంలో కంటోన్మెంట్ లో పోగొట్టుకున్నాం, అది కొంచెం ఊపుగా ఉన్నది. అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బాగా ఊపిలో ఉంది కనుక వచ్చింది, కానీ వాళ్ళకి వచ్చింది. కానీ ఈసారి అట్లా ఉండదు అనే మాట బీఆర్ఎస్ వర్గానికి చూపిస్తుంది. కానీ బీఆర్ఎస్ ఉండే వ్యతిరేకత బీఆర్ఎస్ కింద ఉన్నది. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో ఏం చేశారు అనే సమస్య వస్తుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ
ఒక సీట్ గెలుచుకోవడం అంటే ఏం లేదు, సామ్రాజ్యాలు గెలుచుకున్నట్టే ఉంది. ఒక సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ గెలుచుకుంటే మాకు కంటోన్మెంట్ తో పాటు అదనంగా బోనస్ లాగా ఇంకోటి వస్తుందని చెప్పి యాక్చువల్గా రిజల్ట్ వచ్చినప్పుడు 2023లో 64 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినాయి, ఒక సీట్ మిత్రపక్షానికి సిపిఐకి వచ్చింది. కంటోన్మెంట్ గెలవడంతో 65+1 అయింది, 66+1 అవుతుందని అనుకుంటున్నాను అట్లా. కానీ కాంగ్రెస్ కున్న ప్లస్ మైనస్ చెప్పాలంటే ప్లస్ పాయింట్ ఒకటి బీసీలకు టికెట్ ఇచ్చారు. కానీ ఆ క్యాండిడేట్ గతంలో ఎంఐఎం తరఫున పోటీ చేసి 50,000 పైగా ఓటు సంపాదించుకున్న ఆయన కనుక తర్వాత ఇండిపెండెంట్ కూడా 3వ స్థానంలో నిలిచినాడు చాలా సార్లు, చాలా 7-8 సార్లు చూస్తే. అది ఒక ప్లస్ పాయింట్. ఎంఐఎం పోటీ చేయడం లేదు ఈసారి. అంటే ఎంఐఎం ఓట్లు గంపగుత్తుగా ఎవరు పడితే చెప్పలేం, కానీ ఎంఐఎం ఓట్లు ఇటు నవీన్ యాదవ్ పడే అవకాశం ఉంటది. అది కొంత ప్లస్ పాయింట్. బీసీ ఒకటి ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇద్దరు ఈ ఓసీలు నిలబెట్టారు. ఇటు పక్కన సునీత గారు ఓసీ, ఇటు దీపక్ రెడ్డి బీజేపీ నుంచి ఓసీఏ కనుక ఇక్కడ బీసీ కార్డు ఒకటి పనిచేస్తుంది. రెండోది మనకు ఎంఐఎం కార్డు ఒకటి పనిచేస్తుంది. ఎంఐఎం కూడా పోటీలు నిలబెట్టి ఎంఐఎం వచ్చి ఎంఐఎం అధినేత ఓవైసీ ప్రచారం చేశారు. కానీ ద్వంద్వ ప్రమాణాలు ఓవైసీని ప్రశ్నిస్తున్నాయి. అంటే ఏమంటే మొదటిదాకా అద్భుతంగా పరిపాలన ఉంది బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలవదు అని డైరెక్ట్ గా జోస్యం చెప్పడం కాకుండా నిలిచేండు కూడా బీఆర్ఎస్ వైపు. ఎప్పుడు అవకాశవాది పార్టీ ఎంఐఎం అని అర్థమవుతుంది. ఎప్పుడైనా కూడా అంత గట్టిగా సమర్థించిన వాటి వల్ల ఆ 10 ఏళ్ల పాలన దుర్మార్గమైన పాలన. ఇది ఇంకా ఎంతకన్నా దుర్మార్గం అంటే ఆయన నోటికి హద్దు ఉండాలి కదా. అదన్నా కరెక్ట్ గా 10 ఏళ్ళు వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు మిత్రపక్షంగా కాంగ్రెస్ తో ఉంటున్నాం. కాంగ్రెస్ మంచిదే అంటే నష్టం లేదు. కానీ అంతకుముందు పాలన దుర్మార్గం. నువ్వు మద్దతు చేసినావు కదా, నువ్వు బహిరంగంగా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినావు కదా ఘంటాబద్ధంగా 2023 ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ ఓడిపోద్ది అన్నావు కదా. అంటే వాళ్ళ అవకాశవాదం ఎట్లుంటుంది అంటే తమిళనాడు రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించే అన్ని ద్రవిడ పార్టీల లాగానే ఏ ప్రభుత్వం వస్తే టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకెవరైనా సరే వాళ్ళతో అంటగా అవుతాయి వీళ్ళు ఎంఐఎం అని. కనుక ఎంఐఎం మీద విశ్వసనీయత కూడా పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఎంఐఎం పోటీ చేయడం లేదు కనుక వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. అందుకని బీజేపీ ఏమంటుంది, అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ కానీ పరోక్షంగా ఎంఐ అభ్యర్థి నిలబడ్డట్లెక్క కాంగ్రెస్ కు వేస్తే ఎంఐఎంకి వేసినట్టే అని బీజేపీ ఆరోపిస్తున్నది. ఈ బీజేపీ వాళ్ళకు ఏమనంటే రేపు పొద్దున ఈ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో దక్కిన ఓట్లను దక్కాలి కదా, అందుకంటే గౌరవప్రదంగా బయటపడదాం ఇందులో నుంచి అని బీజేపీ చూస్తుంది. ఈ 3 పార్టీల మధ్య జరుగుతున్నది. బీజేపీకి ఒక ప్లస్ పాయింట్, ఒక మైనస్ పాయింట్. ఏంది ఎంఐఎం బూసి చూపించి ఇటు యాదవ్ కు నవీన్ యాదవ్ తక్కువ ఓట్లు అని మాట చెప్పుకుంటూనే తాము ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే టీడీపీ జెండా ఇవాళ ర్యాలీ చేస్తుండే టీడీపీ జెండా చేతబ్బుని దీపక్ రెడ్డి ఊపిండు. టీడీపీ వ్యతిరేకత ఖచ్చితంగా రేపు కూటమి అభ్యర్థిగా ఫోకస్ అయితే జనసేనకు టీడీపీకి పెద్ద ఓట్లు లేకపోవచ్చు, కానీ కొంచెం సెటిలర్స్ ఓట్లు ఇవన్నీ కూడా టీడీపీకి ఉంటాయి కనుక అవి మాకు వస్తాయేమో అని బీజేపీ ఆలోచన. ఇది మనకు సినారీ. మిగతా పార్టీలు పెద్దగా ఉన్నా లేకున్నా ఒకటే, మిగతా పార్టీల పోటీ కూడా పెద్దగా ఖర్చు పెట్టలేదు, చేయడం లేదు. కానీ ఈ 3 పార్టీల మధ్యన పేద ప్రజలు ఉన్నారు అక్కడ. ఇవన్నీ ప్రజల దగ్గరకు వస్తారు. పార్టీల స్ట్రాటజీ ఎవరికి వాళ్ళకున్నది. ప్రజల స్ట్రాటజీ ఏంటంటే ఇప్పటిదాకా ఏవైతే కొంత అభివృద్ధి జరిగింది మా హైదరాబాద్ నగరంలో కనుక నేను 3 సార్లు ఆయన గెలిపించామని ఒకటి ఉన్నది. కానీ అభివృద్ధిలో చాలా అపశృతులు కూడా ఉన్నాయి, అవినీతి ఉంది అనే మాట కూడా ప్రజలు చెప్తున్నారు. రెండోది కాంగ్రెస్ కున్న ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ప్లస్ పాయింట్ ఏమో బీసీ అభ్యర్థి, అట్లాగే ఎంఐఎం పాలన. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతే వాళ్ళు అనుకున్నారు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. సాధింపు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే 6 గ్యారంటీల సంగతి ప్రజలు చూస్తారు. ప్రజలకు ఇవన్నీ పట్టవు. ఏ పార్టీ పెద్దది, ఏ పార్టీ చిన్నది, ఇవన్నీ పట్టవు. వాళ్ళకు నాకేమొచ్చింది అని ప్రజలు ఆలోచన చేస్తారు. అందుకనే అక్కడ జూబ్లీ హిల్స్ మా పార్టీ ఓటర్ల సంగతి చూసుకుంటే 2 రకాల అయితే బాగా ధనవంతులు ఆకాశ హార్మ్యాలు ఒకవైపు ఉన్నాయి, పూర్తిగా పూరి గుడిసెలు కూడా ఉన్నాయి. కృష్ణానగర్, బోరబండ, తిరుమలనగర్, మన సినిమా కార్మికులు, మామూలు కార్మికులు ఉన్నారు కనుక ఇక్కడ వాళ్ళ ఆలోచన అంతా కూడా ప్రభుత్వం మాకేం చేసింది 2 ఏళ్లలో అనే మాట కూడా వస్తుంది. అంతకుముందు చేయలేదని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, మేము 2 ఏళ్లలో అమలు చేసామని వీళ్ళు అంటున్నారు కనుక అన్ని పేరు వేసుకొని చేస్తారు. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. గురిదాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకాల్లో జట్కా బండి వాడి ఫస్ట్ వాళ్ళ ప్రజలు అనుకున్నారు. నేను ఆ మధ్యన వాళ్ళు వెళ్ళొచ్చాను, నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నాగానే ఒకసారి ఎట్లా ఉంది 3 ఓటర్స్ అని చూస్తే మాకేమొచ్చింది, ఈ వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా మా బతుకులు ఇంతే కదా అనే ఒక భావన మాత్రం ఆ పేద ప్రజల్లో కనపడుతుంది. పెద్దవాళ్ళు ఎట్లా ఓట్లేరు,
లక్ష మెజార్టీతో గెలుస్తా అన్న వాళ్ళకే చాలా గమ్మత్తు అనిపిస్తుంది. అసలు మొత్తం ఉన్నాయి 4 లక్షల ఓట్లు, ఇప్పటిదాకా ఎప్పుడు కూడా 1,80,000 దాటలేదు. పోలైన ఓట్లు చూసుకుంటే 1,85,000 మాక్సిమం పోయినసారి. అటువంటి అప్పుడు లక్ష మెజార్టీ ఎట్లా వస్తుంది? 1,85,000 ఓట్లు 2 లక్షలు కావచ్చు, కానీ అంతకంటే పోలింగ్ ఎక్కువ కాదు, 50% కంటే పోలింగ్ ఎక్కువ కాదు. కనుక ఉన్న ఓట్లే ముగ్గురు పంచుకుంటారు. ఎవరికి 80,000 నుంచి 90,000 ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు. ఇది నా పరిశీలన. రైట్. అలాగే ఇక కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రాహుల్ గారు. ఎస్ మేడం, నమస్తే. ఓకే, వారి ఒపీనియన్ తీసుకునే ముందు మరి విజయ్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మొత్తంగా మరి నామినేషన్లు పడ్డట్లు మనం చూస్తూ ఉన్నాము. సో నామినేషన్ల పర్వం ఎలా ఉంటుంది? ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు. నామినేషన్ వేయడానికి వరకు ఎలాంటి అర్హతలు ఉండాలి, అంటే ఎన్ని సెట్ల నామినేషన్ ఒక అభ్యర్థి వేయాలి సార్? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నామినేషన్లు ప్రక్రియ శాసిద్ధంగా జరిగేటువంటిది, పూర్తయినటువంటిది. ఈ రోజుతోటి డేటు వాళ్ళు 2-3 ఒక్క సెట్ వేసినా సరిపోతుంది లెక్కకి. వాళ్ళు ఏదైనా పొరపాట్లు ఉంటాయేమో అని 2-3 సెట్లు వేసుకుంటుంటారు. పొరపాట్లు ఉంటే డమ్మీ అభ్యర్థిని కూడా పెట్టుకుంటుంటారు. అవన్నీ ముందు జాగ్రత్త చర్యలు, అవన్నీ జరిగేటువంటి ఎలక్షన్ ప్రాసెస్ లో జరిగేటువంటి నామినేషన్. ఇది ఒక ఘట్టం. నామినేషన్ల ఆఖరి తేదీ అనేది ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది విజయ్ గారు. సో చూసుకోండి అది. రాహుల్ గారు మీరు చెప్పండి, మరి మొత్తంగా ఇవాళ అయితే మరి నామినేషన్లు డెవలప్ అయినటువంటి సిటీగా జూబ్లీహిల్స్ అంటే ఒక డబ్బు, పారిశ్రామికవేత్తలు అదొక హైఫైగా చూస్తారు. వెల్ నోటెడ్. దానికి ఒక ఇంట్రెస్టింగ్ కూడా ఉంటారు. 2 రాష్ట్రాల్లో కావచ్చు, మన తెలంగాణలో కావచ్చు, జూబ్లీహిల్స్ అంటే ఒక ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి అదొక అన్ని రకాల ప్రభావితం చేశారు. డబ్బు ఉన్నటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటిది, ప్రజల్లో ఉన్నటువంటి అంత డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఆ ప్రాంతంలో నివసిస్తారు. అదే స్థాయిలో మా సాధారణ ప్రజలు కూడా ఉంటారు. అంటే సాధారణ ప్రజలు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంత పేదలతో పోలిస్తే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కొంచెం హై లెవెల్లోనే బతుకుతుంటారు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో కూడా మొదలవుతుంది. ఒకవైపు ఏమవుతుంది, ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, ఇటువైపు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఉన్నటువంటి బీజేపీ దాదాపు థర్డ్ పొజిషన్లోనే కనిపిస్తున్నది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే ఎలక్షన్ పోటీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చూసేటువంటిది అంత పెద్ద స్థాయిలో ఉన్నది జూబ్లీహిల్స్ ఉన్నది, ఇమేజ్ ఉన్నటువంటి నియోజకవర్గము. ప్లస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చరిత్ర ఏమో కొంచెం వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర అంతా కూడా ఒక రౌడీ షీట్ గా, ఒక భయపెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటిది. వాళ్ళ ఫాదర్ జైలు పోయించినటువంటిది కేవలం వెనక రౌడీ షీట్ ఉన్నటువంటి అదే క్రైటీరియాగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి అంశంగా చూడాల్సినటువంటి అవసరం. ఇటువైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాండిడేట్ చనిపోవడము, సానుభూతి, మహిళ అవటం, ఇవన్నీ ఈ రకమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. ఈ 2 పార్టీ అభ్యర్థుల విషయం ఇట్లా ఉన్నప్పటికీ మొత్తం మీద ప్రభుత్వం పాలసీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, సమస్యలు, ప్రజల సమస్యలు ఎట్లా ఉన్నాయి. జూబ్లీహిల్స్ అయినా ట్రాఫిక్ సమస్య, మంచినీటి సమస్య, ఎలక్ట్రిసిటీ సమస్యలు, ఇతర హాస్పిటల్ సమస్యలు, బస్తీలలో ఉన్నటువంటి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఇంటర్నల్ గా ప్రభావితం చూపిస్తాయి. ప్రధానంగా అక్కడ వాటరు ఇవి ఉంటాయి. ప్లస్ రోజు బతకడానికి కావాల్సినటువంటిది, బతుకుతుంటే వచ్చేటువంటి ఇబ్బందులు, వ్యాపారం చేసుకుంటుంటే వచ్చేటువంటి ఇబ్బందులు, ఎవరుంటే మళ్ళీ ఒక వస్తుంది రౌడీయిజం చేస్తున్నటువంటి వ్యక్తుల చేతుల్లో పెట్టాలా వద్దా, ఈ ఆలోచన అంతా కూడా. ఎందుకంటే బిజినెస్ చేస్తుంటే బెదిరింపులు ఇవన్నీ వస్తున్నటువంటి సందర్భం కూడా ఉన్నాయి. ఈ అన్ని అంశాలు కూడా ఎలక్షన్ లో ప్రభావితం చేస్తాయి. అటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది. అంటే హలో చెప్పండి విజయ్ గారు. అటువంటి సందర్భంలో జరుగుతున్న ఎలక్షన్ ప్రజలు ఇక్కడ డిసైడ్ చేస్తారు. 11th రోజు జరిగేటువంటి పోలింగ్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు అందరూ ఉన్నారు. ఎంఐఎం ఉన్నప్పుడు ఎంఐఎం వాస్తవానికి ఎక్కడ చూసినా ఒక డబుల్ స్టాండర్డ్ ఉన్నది. ఇక్కడనేమో ఇప్పుడు ఇండైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ, డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని కోరుకుంటున్నటువంటి, అదే బీహార్లో పోయి ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఉన్నది. గమ్మత్తైనటువంటి రిలేషన్ ఎంఐఎం ఉంటుంది.
ఎంఐఎం చెప్పినంత మాత్రాన ఓటర్స్ మొత్తం వినేటువంటి సిచ్యువేషన్ కూడా లేనటువంటిది కనిపిస్తుంది. లోకల్గా ఉన్నటువంటి సామాన్యులకు రోజువారీ చేసుకుంటున్నటువంటి పనులకు మాకు ఇబ్బంది రాకుండా స్మూత్గా ఉండాలి, తాగడానికి నీళ్లు కావాలి అటువంటిది ఉంటుంది. మరోవైపు ఇది ఆ ఇమేజ్ ఉన్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ఉన్న డబ్బున్న నియోజకవర్గం, 2 రాష్ట్రాలలో అత్యంత సంపన్నులు ఈ ప్రాంతంలో నివసిస్తారు అనేది మాత్రం అందుకు ఆసక్తికరంగా ఉన్నటువంటి, అన్ని ప్రాంతాల వాళ్ళు ఆ ప్రాంతంలో సినిమాకు సంబంధించిన అందరూ ఉంటున్నటువంటి నేపథ్యంలో ఓటింగ్కి వచ్చి ఓటు ఎట్లా వేస్తారో చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 3 సార్లు చేసినటువంటిది ఉన్నది. డిఫరెంట్ పార్టీలు చేసి ఇప్పుడు చివరికి కాంగ్రెస్ పార్టీ నుంచి రావటం జరిగినటువంటి ఈ అన్ని అంశాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రభావితం చేస్తాయి. ప్రజలు ఎట్లా నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. రైట్, రాహుల్ గారు మీరేమంటారు? మొత్తంగా జూబ్లీహిల్స్ బరిలో నిల్చున్నారు నవీన్ యాదవ్ గారు. మరి గెలుపుపై మీకున్న ధీమా ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఉన్న ధీమా ఏంటి? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి మేడం, ముఖ్యంగా జూబ్లీహిల్స్ అంటేనే అందరికి గుర్తుకొచ్చేది పెద్దలు ఇందాక ఇద్దరు చెప్పారు, ఉన్నత స్థానంగా మనం చూస్తాం రాష్ట్రంలో. అంటే సెలబ్రిటీలైనా, వ్యాపారవేత్తలైనా, పొలిటీషియన్లైనా అందులో 2 రకాలుగా ఉంటాయి మేడం. జూబ్లీహిల్స్ అనే ఉన్నత స్థానం గుర్తుకొస్తుంది, మళ్ళీ అందులో కూడా చాలా స్లమ్ కూడా ఉంటుంది. సగం ఉంటుంది. ఒక దిక్కు స్లమ్ ఉంటుంది, ఇంకో దిక్కు ఉన్నత స్థానంగా నివసించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ 2 ఇట్లా మనసులో పెట్టుకొని ఈరోజు ఎవరి పార్టీ వాళ్ళకి అభ్యర్థిగా టికెట్ ఇచ్చింది. సో ముఖ్యంగా నవీన్ యాదవ్ గారి గురించి చెప్పాలంటే, మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు, ఆయన ఒక బీసీ బిడ్డగా క్యాండిడేట్ గా ఇప్పుడు బీసీ నినాదం నడుస్తుంది కాబట్టి ఆ బీసీ అభ్యర్థిగా ఈరోజు నవీన్ యాదవ్ గారిని పెట్టిరంటే అదొక సంతోషనీయమే. అంటే ఈరోజు దీపక్ రెడ్డి గారు కూడా బీజేపీ అభ్యర్థి గారు కూడా వేసారు కదా, ఆయన ఒక రెడ్డి అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి సరే ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం కాదంటలే. కానీ ఇక్కడ నడుస్తున్నది బీసీల కోసం కాబట్టి బీసీలకి న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ఆలోచించి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. మరి బీజేపీ దాంట్లో బీసీలు లేరా? మేము ఒక పాయింట్ ఇప్పుడు సరే అది పోని, సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నాడు. సరే ఆయన ఒక చాలా బాధాకరంగా ఉంది. ఏ నాయకుడు కూడా అట్లా కోరుకోం. మేము ఒక ఆపోజిషన్ ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కానీ ఆ అభ్యర్థి చనిపోయాడు. సరే దాన్ని కూడా మేము చాలా బాధగా మాకు కూడా అనిపిస్తుంది. సో బాధగా అనిపించినా కానీ కేసీఆర్ కొన్ని ఈ ఒక్క విషయం కాడ రియల్ గా అప్రిషియేట్ చేయొచ్చు మేడం. అంటే సరే మేము ఒక పాయింట్ గా బీజేపీని క్వశ్చన్ చేయొచ్చు, కానీ బీఆర్ఎస్ ని క్వశ్చన్ చేయలేక ఎందుకు పోతున్నాం అంటే, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇచ్చిండంటే రియల్ గా ఆ విషయం కాడ కేసీఆర్ గారిని అంటే పెద్దలు ఏమని అనుకుంటుండొచ్చు అని, ఇక ఒక పార్టీ స్టాండ్ ఉండి మాట్లాడాల్సిందంటే ఆయన నియత్ మారవకుండా చాలా మంది అభ్యర్థులు ఇంకో అభ్యర్థి కాకపోతే ఇంకో అభ్యర్థి ప్రకటించవచ్చు. కానీ కేసీఆర్ గారు వాళ్ళ వైఫ్ కి ఇవ్వడం, దాన్ని కూడా రియల్ గా ఒక అధికారం ఉన్న పార్టీనైనా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆ దిశగా ఏ నాయకుడు ఆలోచించారు. సరే ఇచ్చుకోవచ్చు, ఎవరి పార్టీ వాళ్ళది ఇష్టం వచ్చిన, ఒక లీడర్ మించిన ఇంకో లీడర్లు ఉంటారు. మా పార్టీలో కూడా మీరు చూసి ఉంటారు, నవీన్ యాదవ్ కి ఇవ్వద్దని చాలా మంది ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మేము నవీన్ యాదవ్ కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఒక బీసీ అభ్యర్థి కాబట్టి, గతంలో ఆయన పోటీ చేసిండు కాబట్టి, ఆయన సర్వే ప్రకారంగా ఆయనకి వెళ్ళింది కాబట్టి ఆ దిశగా మేము ఆలోచిస్తున్నాం. బీఆర్ఎస్ కి వస్తే నేను అదే చెప్తున్నాను కదా మేడం, కేసీఆర్ గారు ఇచ్చిన దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎక్కువ అలా ఫ్యామిలీ రౌడీ షీట్ చూసి ఇచ్చిర్రు. అన్నా ఇగో అన్న, నువ్వు హెచ్చుడు మాట్లాడితే నేను కూడా ఇక్కడ డబుల్ హెచ్చుడు మాట్లాడాల్సి వస్తుంది. నేను హెచ్చుడు మాట్లాడలే, నేను ఈక్వల్ గా మాట్లాడుతున్నా. రౌడీ షీటర్ అంటే ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారని హైదరాబాద్ లో, అలా బీసీలు కనబడతలేరా? నువ్వు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతా అంటే మాట్లాడు. మరి నేను ఏమంటున్నా, కేసీఆర్ గారిని కూడా అప్రిషియేట్ చేస్తున్నా. వాళ్ళ వైఫ్ కి ఇచ్చినంటే వినబడదా అన్న? డెబిట్ లో మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. నేను కౌంటర్ వేసినాక నువ్వు కౌంటర్ అయ్యి, నేను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అప్రిషియేట్ చేస్తున్నాను అన్న. రికార్డు నువ్వు ఎంకో పోయి చూసుకోవాల్సిందంటే రౌడీ షీటర్ నీ విషయం కాడికి వస్తాను నేను. రౌడీ షీటర్లు అంటారు. మేబీ అది బయట ప్రజలు ఇంకెవరైనా అనుండొచ్చు కదా మేడం. ఇప్పుడు ఆయన అంటుండు రౌడీ షీటర్ అంటారు. రౌడీ షీటర్ అంటే ఒక కేసు చూపించమని చెప్పారు. ఎవరిదో వాళ్ళ నాయన మీద అంటారు కదా. వాళ్ళ నాయన ఏం చేస్తుంటో కొడుకు మీద చేస్తారా మేడం? వాళ్ళ నాయన గురించి ఆయన అంటారు కదా, మరి వాళ్ళ నాయన గురించి చెప్పమని చెప్పు. అభ్యర్థి వాళ్ళ నాయన నవీన్ యాదవ్ అంటే తండ్రి చేసిన తప్పులు కొడుకు వస్తాయా మేడం? నేను అడుగుతున్నా. ఇప్పుడు పెద్దలు మీరున్నారు, ఇప్పుడు మన పర్సనల్ మన డాడీ చేసిన తప్పులు మన మీకు వస్తాయా అన్న? నేను క్వశ్చన్ చేస్తున్నా.
సరే ఆయన సంపాదించుకుంటూ ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తారు, ఏ విధంగా బిజినెస్ చేస్తుండో. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, దాన్ని మేము ఏమంటలే. దానికి కొంచెం ఒక్కొక్కసారి మాకు కూడా అనిపిస్తుంటుంటది కదా, మేము కాదనట్లే. కానీ ఇప్పుడు బీసీ నడుస్తుంది కాబట్టి బీసీ అభ్యర్థిగా ఇచ్చినాం. మా దాంట్లో కూడా ఉన్నారు, అందులో టికెట్ ఆశించే వాళ్ళు రెడ్డిలు కూడా ఉన్నారు, వేరే నాయకులు కూడా ఉన్నారు. కానీ ఎంతసేపు రౌడీ షీటర్గా చూడడం, రౌడీ షీటర్లను పక్క పొంటి పెట్టుకొని ప్రచారం చేస్తారు, రౌడీ షీటర్లను పెట్టుకొని చేస్తుడు, రౌడీ షీటర్లు పెట్టుకొని నామినేషన్ వేసిన అంటే వాళ్ళందరూ బీసీలు గారా? మీరు రౌడీ షీటర్గా చూస్తున్నారేమో, మేము బీసీలుగా చూస్తున్నాం. వాళ్ళు ఒక తెలంగాణలో ఫెస్టివల్స్ వస్తే అకేషన్ గా ముందుండి వాళ్ళు చేస్తారు. మన కాంగ్రెస్ మనం ఏ పార్టీ నాయకులు చేయకున్నా వాళ్ళు చేస్తారు. దానికి మనం అప్రిషియేట్ చేయాలి. తెలంగాణ అంటే బోనాలకు కానీ, సదర్ కానీ, ఇంకా అవి చాలా మంది ఈ రోజు వచ్చారు నామినేషన్ గా. యాదవ్ బిడ్డ ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్, దాన్ని అప్రిషియేట్ చేయరా మీరు? అప్పుడు మీకు కనబడే వాళ్ళందరూ కనబడారా? వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? మా బిడ్డ, మా బీసీ, మా కులస్తుడు అని చెప్పొచ్చారు. నవీన్ యాదవ్ పక్కపొంటి రౌడీ షీటర్లను పెట్టుకొని చేస్తుండు నామినేషన్. అది మీరు ఊహించుకున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊహించుకొని మాట్లాడుతున్నారు. నేనేం మాట్లాడుతున్నా? మీరు మధ్యలో మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? అసలు రౌడీ షీటర్లు అంటారు. నేను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూడా అప్రిషియేట్ చేస్తున్నా. మీకు అది అర్థమైతలేదా? ఎందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాను వాళ్ళ వైఫ్ కి ఇచ్చిండు, వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. కేసీఆర్ తలుచుకుంటే ఎవరైనా నిలబెట్టవచ్చు, వాడు అభ్యర్థులే కాదు. దాని విషయం కూడా నేను రియల్ గా అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక కాంగ్రెస్ నాయకుని ఉన్నా కానీ అట్లా ఎవరు ఇయ్యరు మేడం. కేసీఆర్ గారికి ఏమనిపించిందో ఇచ్చిండు. సరే, గెలుపు ఓటమి సహజం. మన దమ్మేందో మీ దమ్మేందో మేము చూసుకుంటాం, ఆడ చూసుకుందాం. కానీ మనం ప్యానెల్ లో మాట్లాడినప్పుడు ఏంది, ఒక న్యాయంగా మాట్లాడాలి, బీసీల కోసం మాట్లాడాలి, అందులో పార్టీ కోసం మాట్లాడాలి. నీ పార్టీ నువ్వు పార్టీ మాట్లాడాలి. ముఖ్యంగా మేడం ఒకటి చెప్పాల్సుకున్నా, జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాదని అంటే మేము కాంగ్రెస్ పార్టీ మేము గెలుస్తాం. గెలుపు ఓటమిని సహజం. మేము గెలుస్తామని చెప్తాం, వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తామని చెప్తాం. నీ పార్టీ స్టాండ్కి వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి అన్న. నేను కాదంటే నీ టైం ఇచ్చినప్పుడు నేను డిస్టర్బ్ చేయలేంగా. రైట్. రామ్మోహన్ రావు గారు, మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి ఒకసారి మాట్లాడుకుంటే, జూబ్లీహిల్స్లో ఓట్ షేరింగ్ అనేది తగ్గిపోతుంది అనే వార్తలు అయితే మనం వింటూ ఉన్నాము. దీనికి కారణం ఏంటి అనుకోవచ్చు? ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే కేవలం వ్యాపారవేత్తలు లేకపోతే ఉన్న వాళ్ళనే కాదు, జూబ్లీహిల్స్ కింద ఇటు ఖైరతాబాద్ కానీ, అటు ఎర్రగడ్డ కానీ, రహమత్ నగర్ ఇవన్నీ కూడా వస్తున్నాయి జూబ్లీహిల్స్ కింద. ఎలా చూడాలంటారు? ఓట్ షేరింగ్ అనేది ఎందుకు తగ్గుతుంది? అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నా కూడా ఎందుకని వాళ్ళు మరి ఓటు వేయడానికి మొగ్గు చూపడం లేదనుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న. ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలలో ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో 90% పోలింగ్ అయిన సందర్భాలు చూస్తాం. కొన్నిసారి 94-95%. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఊళ్ళో లేని వాటిలో దొరుకుతారు, మిగతా అన్ని పోలవుతాయి. అదే కొంచెం పట్టణానికి వస్తే 60-70% దాటలేదు. మరి హైదరాబాద్ నగరం అయితే 50% లోపే. మేము ఇప్పటి నుంచి కాదు, 2001 నుంచి ఎన్నికల నిఘా వేదిక మీద పనిచేస్తున్నాం. ఎన్నికల నిఘా వేదికలో మేము అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ హైదరాబాద్ మేయర్కు చేసినప్పుడు ఒక చిన్న సర్వే చేసినాం. మనకు ఇటు పక్కన గోలక్పూర్, ముషిరాబాద్, జిమిస్తాన్పూర్ అక్కడ 90% పోలింగ్ అయింది. అప్పుడు ఒక రూల్ ఉండే ఏంటంటే 90% దాటగానే రీపోలింగ్ చేయాలని ఒకటి ఉండే. కనుక దానికి భయపడి చాలా మంది క్యూలో నిలబడే వాటిని కూడా వెనక్కి పంపించారు. కానీ ఇదే జూబ్లీహిల్స్ ఎన్నిక దానిలో శ్రీనగర్ కాలనీ ఉంటుంది. మేము ర్యాండమ్ సర్వే, అంటే ప్రతి 5 ఏళ్లకు ఒక ఇల్లు ర్యాండమ్ గా చేసినాం. సర్వే చేస్తే చాలా వరకు ఏమనిపించింది అంటే, ఒక చిన్న మంచి ప్రశ్న కనుక ఉదాహరణ ఎందుకు తక్కువ అవుతుంది పోలింగ్ అని చెప్తాను నేను. ఒక ఇంటికి వెళ్ళాం శ్రీనగర్ కాలనీ. ఆమె పేరు మహాలక్ష్మి. ఆ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. ఒకటేమో ఆమెది, రెండోది ఆమె 2 కొడుకులు, ఒక కొడుకు బిడ్డ లండన్ లో, ఒక ఆమె ఆ బిడ్డ అమెరికాలో కొడుకు డాక్టర్లుగా, వాళ్ళకి జగిత్యాల ప్రాంతం వాళ్ళది. ఆ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 3 పడ్డాయి, 1 పడ్డాయి. నేను అనుకున్నాను ఆ ఇంట్లో ఉన్న గూర్ఖా వేయలేదా, లేకుంటే చాకల ఆయన వేయలేదా, లేకపోతే పని మనిషి 3 ఓట్లు ఉన్నాయి అనుకో, ఈ వెళ్ళి వేయలేదు అనుకున్నా. తీరా 3 వేసిండ్రు, ఆమె వేయలేదు. ఎందుకు వేయలేదమ్మా అన్న. అప్పుడే 70 ఏళ్ళు, ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆమె ఏమన్నదంటే, బిడ్డ నేను నా జీవితంలో ఓటేయలేదు ఇప్పటివరకు అని. ఒక డాక్టర్ పిల్లలు కలిగి ఉన్న ఆమె, తమ భర్త కూడా డాక్టర్గా ఉండి చనిపోయిన ఆమె ఓటేయలేదు. ఎందుకమ్మా అంటే, నేను జీవితంలో ఓటేయలేదండి. పేద ప్రజల ఆశల మీదనే ప్రజాస్వామ్యం తగ్గుతుంది. మగసిన్స్ అవార్డు గ్రహీత శాంతా సిన్హా ఎన్నడూ అన్నది. అంటే ఇవాళ పేదలు ఓట్లేస్తున్నారు, పెద్దలు ఓట్లేయడం లేదు. మేము ఆ సర్వేలో మాకు అర్థమైంది ఏంటంటే, వరుసగా చూస్తుంటే వాళ్ళు చాలా మంది ఉద్యోగస్తులు ఆ రోజు సెలవు వచ్చింది కదా, కానీ ఇప్పుడు ఈసారి కూడా వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. అప్పుడు సెలవు గవర్నమెంట్ అప్పుడు కూడా ప్రకటించింది. సెలవు వచ్చింది కనుక అప్పుడు కొత్త 2000 సంవత్సరం కొత్త కదా, మనకు రామోజీ ఫిలిప్ సిటీ, సంగీ టెంపుల్ ఇవన్నీ చూస్తుంది పోయినాం అన్నారు కొందరు. మీకు ఓటింగ్ ఉందని తెలుసా? వేయకపోతే ఆ రోజు ఓటింగ్ ఉందని తెలుసా అని అడిగిన ఇంకో ప్రశ్న, అనుబంధ ప్రశ్న. లేదు అన్న సెలవు కనుక ఎక్కడ వెళ్ళా, ఓటేలే కదా చెప్పాలి కదా. ఇట్లా 3వ ప్రశ్నకు వస్తే చాలా మంది అన్నాడు సంగీ టెంపుల్, రామోజీ ఫిలిప్ సిటీలో సినిమాకు పోయినాం, రకరకాలుగా చెప్పేస్తున్నారు.
మూడోది ఏంటంటే చాలా నిరాశ నిస్పృహతో ఏ ఓటేస్తే ఏం మాకేం లాభం, వేసేవాడు వేస్తాడు మాకేం సంబంధం అనే రకంగా పెద్దలు చాలా మంది ఓటేయలేదు. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఓటేయలే. ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. చదువుకోని వాళ్ళే ఓటేస్తున్నారు, పేద ప్రజలే ఓట్లేస్తున్నారు. చచ్చిన దానికి వచ్చింది కట్టమని చెప్పి తీసుకొని ఓటేస్తున్నారు. కొందరు ఈ ఉదాహరణ చెప్తే రామ్మోహన్ రావు గారు మీకు తెలియదు, మీరు చాలా అమాయకులు, డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు వాళ్ళని. నేనన్నా డబ్బులు తీసుకున్నా ఓటేస్తున్నారు కదా, ఎవరికి వేయనా వానికి వేస్తున్నారు కదా. ఇప్పుడు కార్తీక్ కింద ముందు చెప్పినట్టు పేద ప్రజలు ఏదైతే వాళ్ళు కమిట్మెంట్స్ ఉంటారో ఓటు లోపలికి పోయి రహస్య ఓటింగ్ కదా, వాళ్ళని చెప్పేయారు కదా. నలుగురు డబ్బులు ఇస్తే నలుగురు దగ్గర తీసుకుంటారు, ఎవరికో పోయి ఓటేసేస్తారు. సమస్య అది. కనుక ఇక్కడ ఓటింగ్ సరైన కాకపోవడానికి కారణం ఏంటంటే ధనవంతులు కూడా ఉన్నారు. ఇంకా చదువుకున్న వాళ్ళు ధనవంతులు ఓటు వేస్తలేరు. ఎవరైనా సెలబ్రిటీస్ నిజంగానే ఓటేస్తుంది పోయినప్పుడు కూడా వాళ్ళ ఓటు ఉందో లేదో చూసుకుంటలేరు. అది జరుగుతుంది. మూడోది ఏంటంటే అసలు సంగతి ఏంటంటే ఓటర్ లిస్ట్ లో చాలా పొరపాట్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఒక ఇంట్లో 45 ఓట్లు ఉన్నాయి, 50 ఓట్లు ఉన్నాయి. అదే ఒకటే ఇంటి నెంబర్ మీద, అక్కడ ఎవరు ఉంటారు లేరు. అట్లాగే హైదరాబాద్ అన్న మహానగరంలో ఏముందంటే ఎవరికి తెలియకుండా జీవించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక జనంలో అరణ్యంలో నక్సలైట్ ఎట్లా ఉంటారో జనంలో కూడా చాలా మంది ఎవరికి తెలవకుండా ఎవరు బతుకుతుంటారు. సమస్య లేదు. ఇక్కడ ఏమైందంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇంకెక్కువ ఉన్నాయి. దాంతోపాటు షిఫ్టింగ్ ఉంటుంది. అంటే ఆద్యాలకు ఉండి బయట ప్రాంతానికి వెళ్ళామనుకుంటాం. వాళ్ళందరూ మళ్ళీ అక్కడ నమోదు చేసుకుంటారు, ఇక్కడ కూడా నమోదు చేసుకుంటారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో 40 నుంచి 50% ఇట్లాంటి ఓటర్లు ఉన్నారు. అంటే షిఫ్ట్ అయిన ఓటర్లు మళ్ళీ అక్కడ లేకుండా ఉండడం. రెండోది చనిపోయిన ఓటర్లు కూడా 10% దాకా చనిపోయిన ఓటర్లు ఉండడం. ఈవెన్ డిసెంబర్ కాలే కదా, ఎక్కడ దాన్ని మన నవీకరించలే కదా. అందుకని సార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరగకుంటే ఈ ఓట్లే ఉంటాయి. ఇక పార్టీల ఆరోపణలు అంటే మార్గమైన ఆరోపణలు ఉంటాయి. బీఆర్ఎస్ ఏమంటది, దొంగ ఓటుతో గెలుస్తున్నాడు, వాళ్ళు ఓటు చోరీ అంటే వీళ్ళు దొంగ ఓట్లు అంటున్నారు. ఈ దొంగ ఓటుతో నువ్వు కూడా గెలిచినావు కదా, మరి 2023లో ఓటింగ్ జరిగినప్పుడు ఈ దొంగ ఓట్లు ఇదే ఓటర్ లిస్ట్ కదా, ఇదే ఓటర్ లిస్ట్ తో గెలిచిన అభ్యర్థుల పార్టీలు కూడా అదే మాట్లాడితే ఏమన్నట్టు. అంటే 2023లో ఇదే ఓటర్ లిస్ట్ ఉంది, కొంచెం ఎక్కువ తక్కువ, మొన్న కూడా పెద్ద రివిజన్ కాలేదు. కానీ రిజర్వన్ కాని ఓటర్లతో మీరే గెలిచినప్పుడు ఇప్పుడు వీళ్ళు గెలుస్తుండ్రు అని వీళ్ళ మీద ఆరోపణైంది. ఇంకొకటి, అధికార పార్టీ ఏదున్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకెవడు ఉన్నా కూడా అసలు అధికార పార్టీకి ఓటర్ లిస్టుతో ఏం సంబంధం? వీళ్ళు చేయాల్సిన పని దొంగ ఓటర్లు ఇప్పుడున్నా ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైతే ఓటర్ లిస్టు సమగ్ర నవీకరణ జరుగుతుంది అప్పుడు చేయాలి. ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందు వీళ్ళు వెళ్ళి చేయాలి, పరిశీలన చేయాలి. ఓటర్ లిస్టు తయారీలో వీళ్ళు సహకరించాలి. బూత్ లెవెల్ ఏజెంట్లు ఇచ్చి మొదలుకొని ఎట్లా బిఎల్ఓ ఆఫీసర్ ఉంటారు, బిఎల్ఓ అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు. వాళ్ళు చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు రాజకీయ పార్టీలు, ఇవాళ రాజకీయ పార్టీలు పూర్తిగా సరైన కార్యకర్తలు లేకుండా నడుస్తున్నాయి. ఒకనాడు చెప్తున్నా, మా ఊళ్ళో ఉన్న ఓటర్లు 1వ నెంబర్ నుంచి 3,980 ఓట్లు ఉంటే లాస్ట్ నెంబర్ వరకు ఓటర్ లిస్ట్ లో ఏ పేరు ఉందని నాకు తెలుసు. కానీ వాళ్ళు ఏమైంది, రాజకీయ పార్టీల ఓటర్లు కూడా, రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా డబ్బులు లేకుండా పనిచేస్తలేరు. రాజకీయ పార్టీ కార్యకర్తలు తమ ఇంట్లో దీన్ని ఇక్కడ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, కార్యకర్తలే 3 పార్టీలకు పనిచేస్తున్నారు. ఈ పొద్దున వీళ్ళతో, మధ్యాహ్నం వాళ్ళతో, సాయంత్రం కానీ ఇంకో దగ్గర ఉంటారు. కనుక రాజకీయ పార్టీలకు విలువలు నశించి కార్యకర్తలు కూడా లేని పరిస్థితి ఉంది. డబ్బులు ఇచ్చి కార్యకర్తలు కొనుక్కోవాలి ఎవరైనా ఓటర్లు ఓటింగ్ వచ్చినప్పుడు మాత్రమే. అందుకనే ఇది జరుగుతున్నది. ఓటర్ లిస్ట్ లో 40% వరకు పొరపాట్లు ఉన్నాయి. నేను చెప్పిన కానీ 3 రకాలుగా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఉన్నట్టు నమోదయ్యారు, ఉన్నవాళ్ళు ఏమో వేరే నియోజకవర్గం వెళ్ళిపోయారు. ఇంకోటి కూడా ఏమైందంటే సెటిలర్ల ఓటు కానీ మామూలుగా మన తెలంగాణ వాళ్ళు కూడా చాలా మంది 2-3 చోట్ల ఓట్లు ఉంటాయి. వాళ్ళు కూడా ప్రధాన డూప్లికేట్ అన్నట్టు. అంటే మనకు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, జూబ్లీహిల్స్ లో ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిండ్రు, వాడు ఇప్పుడు వచ్చి ఓటు వేయరు, అట్లా ఉన్నారు. ఒకళ్ళేమో అక్కడ ఓటు వేస్తున్నారు. అంటే తెలంగాణలో ఒకసారి జరుగుతాయి ఎలక్షన్లు, ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి జరుగుతాయి. 2 అసెంబ్లీకి వేసిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో ఉంటూ వరంగల్ కానీ, కరీంనగర్, ఇతరత్ర ప్రాంతాల వాళ్ళు గ్రామాల్లో ఓట్లున్నాయి, వాళ్ళకు పట్టణాల్లో ఓట్లున్నాయి, నగరంలో కూడా ఓట్లున్నాయి. ఇటువంటి వాళ్ళు రాలేకపోవచ్చు. వీటన్నిటి కారణాలతోని ఓటర్ లిస్ట్ లో 4 లక్షల మంది పేరుకే ఓటర్లు కానీ సుమారు 1,00,000 మంది ఓటర్లు అక్కడ మనకు అందుబాటులో లేరు. ఉన్న 3 లక్షల్లో నేను చెప్పిన ఏది చదువుకున్న వాళ్ళు, ధనవంతులు, ఓటింగ్ రాని వాళ్ళు చూసుకుంటే 2 లక్షల లోపే పోలవుతున్నాయి. ఆ 2 లక్షలు కూడా నేను అంటున్నట్టు పేదలు, బలహీన వర్గాలు వాళ్ళే ఓట్లేస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్పాలి, సెలబ్రిటీస్ చాలా మంది ఏదో మేము ఓటు వేస్తున్నాం అని చెప్పుకొని పోతారు, కానీ చాలా మంది సెలబ్రిటీస్ తమ ఓట్లు ఉన్నాయో చూసుకుంటారు ఇప్పటికి కూడా. చూడండి, రేపు పొద్దున పోలింగ్ బూత్ వెళ్ళి నా ఓట్లు లేదని తిరిగి వచ్చిన మురళీమోహన్, బండారు దత్తాత్రేయ, ఇంకెవరో మన సెలబ్రిటీ చాలా మంది ఓటు దాకా పోయి పోలింగ్ బూత్కి వెళ్ళి వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా పాత ఓటర్ లిస్ట్ లో కార్డు కానీ, పాత ఓటర్ లిస్ట్ లో పేరు కానీ ఉంటే నడవదు. ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్ ఏమైందంటే చాలా 17 సంస్కరణలు తీసుకొచ్చారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలకు వచ్చాకల్లా
మీకు అభ్యర్థుల ఫోటోలను అద్భుతంగా కలర్ ఫోటోస్ వేస్తున్నారు, బాండ్ పెంచారు, ఏది అభ్యర్థుల పేర్లు కూడా. అదేమో VVM లేకపోతే ఇక్కడికి వచ్చాకల్లా ప్రతి పోల్ చిట్టి మీకు ఇంటికి అందజేస్తున్నారు. కానీ ఏమవుతుందంటే అపార్ట్మెంట్లలో చాలా వరకు గతంలో ఉండిపోయిన వాళ్ళు ఓటర్ లిస్ట్ లో ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడికో షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఉండడం లేదు కనుక అటువంటి ఓటర్లు దొరికించుకోవడం కష్టం అవుతుంది. సుమారు 1,00,000 ఓటర్లు మీకు దొరకరు కూడా అంటున్నారు. ఎవరికి పోల్ చిట్టు 1,00,000 మిగిలిపోతే అంటున్నారు. కానీ రాజకీయ పార్టీ కార్యకర్త సరిగ్గా పనిచేస్తుంటే వీళ్ళందరూ తీసేయచ్చు కదా, వీళ్ళందరూ 3 లక్షలకి తగ్గించవచ్చు కదా, నష్టం ఉన్నది. తప్పుడు ఓటర్ లిస్ట్ లో తప్పుడు ఓటర్లతోని మా తప్పుడు ఓటింగ్ చేసుకుంటా అరుస్తున్నాం, అంతకంటే ఏం లేదు. ఈ నగరాల్లో ఓటర్ లిస్టులు సంస్కరిస్తే మంచిది. 50% పోలింగ్ అవుతుందంటే దానికి కారణం ఏంటంటే నేను చెప్పిన 3 వర్గాలు, చనిపోయిన వాళ్ళు, షిఫ్ట్ అయిన వాళ్ళు, 2-3 చోట్ల ఓట్లున్న వాళ్ళు, వీళ్ళ వల్ల అవుతుంది. ఇది కనుక సంస్కరిస్తే ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరుగుతుంది. అంటే 4 లక్షల ఓట్లలో 50% పడితే 2 లక్షలు పడతలేవు అనే కారణం కంటే 3 లక్షల ఓట్లలో 2 లక్షలు పడ్డాయి అనుకోండి, అప్పుడు 75% పోలింగ్ అయితే అయినట్టే కదా. అంటే పోలింగ్ శాతం తక్కువ అయ్యేదానికి ప్రధానంగా ఓటర్ లిస్ట్ లో ఉన్న పొరపాట్లు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇంకొక మాట ఇప్పుడు ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అభ్యర్థులుగా నిలబడ్డారు, వాళ్ళు రౌడీ షీటరా కాదా, ఏంది మంచిది చెడ్డేది ప్రజలు నిర్ణయిస్తారు, మనం కాదు నిర్ణయించేది. ప్రజలు చూస్తున్నారు ఎవరు ఏంది అని చూస్తున్నారు. కొన్నిసార్లు మనకు రాహుల్ ను అభినందిస్తున్నాను, ఎందుకంటే మంచి చెడ్డో ఒక పార్టీ సానుభూతి అయినా ఇచ్చిందని చెప్పి. ఇంకా అభినందించాల్సిన ఎప్పుడు వస్తుంది అంటే ఒక అభ్యర్థి చనిపోయింది కనుక, ఒక పార్టీ ఎమ్మెల్యే చనిపోయింది కనుక ఆయన బదిలీ ఉప ఎన్నిక రాకుండా చూస్తే ఇంకా మంచిది ఉండే. అందరు కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టి చేస్తే మంచిగా ఉంటుండే. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో గతంలో ఉండేది. గతంలో మన వి సత్యనారాయణరావు గారు ఒక మాట అన్నారు, ఏది మన అప్పుడు ఆర్టీసీ చైర్మన్ ఉండేవాడు, మాజీ మంత్రి కూడా దురుసు మాట అన్నారు. అంటే మగవాళ్ళు చచ్చిపోతేనే ఆడవాళ్ళు ఎన్నికవుతున్నారని సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసినప్పుడు. అట్లాంటి మాటలు ఇప్పుడు అనవద్దు అంటున్నాడు. జరుగుతుంది అదే. ఇవాళ ఏమవుతుందంటే అనుకోకుండా మన సునీతకు సానుభూతి లభించే మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ కాదంటున్నాడు. ఎందుకంటే ఇంకా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటే పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇతరత్ర కొంత అవమానకరమైన మాటలు మాట్లాడింది కరెక్ట్ గా. దానివల్ల వాళ్ళకే మైనస్ వస్తుంది. ఇప్పుడు అడుసు దొక్కనేలా కాలు అడగనేలా అన్నట్టు ఎందుకు మాట్లాడదాం, ఎందుకు వెనక్కిపోదాం అంటున్నాను. ఏమైనా సరే పోటీ పోటే. ఇప్పుడు ఆ సునీత ఉండని, మా గోపినాథ్ భార్య ఉండని, ఎవరైనా ఉండే సరే పోటీ కనుక వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి చేసింది ఏంది అనేది విధానపరంగా అక్కడ విమర్శించాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శించొద్దు. ఇటు కూడా అంటున్నాను, ఆ రౌడీ షీట్ రావునా కాదా ప్రజలు నిర్ణయిస్తారు అంటున్నాను. మంచి చెడ్డు బీసీ ఫ్లెక్సింగ్ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటది. దాంతో ఎంఐఎం కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎంఐఎం కూడా 1,15,000 ఓట్లు ఇక్కడ ఈ నియోజకవర్గంలో 4 లక్షల ఓట్లలో 1/4 కంటే ఎక్కువ, దాదాపు 29% ఓట్లు ముస్లింలు. ముస్లింలందరూ కట్టకట్టుకొని కాంగ్రెస్ చేస్తారని ఏం లేదు. బీజేపీ కూడా వేసేవాళ్ళు ఉంటారు, ముస్లింలలో మన బీఆర్ఎస్ వేసేవాళ్ళు ఉంటారు కనుక ముస్లిం ఓట్లు సింహభాగం ఉన్నాయి ఒకటి. దాంతోపాటు పేద ప్రజల ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఏమున్నా సరే ఈ ఎన్నిక ఒక దిక్సూచి అవుతుంది అంటున్నాను. ఎందుకంటే రేపటి ఏమంటారు లిట్మస్ టెస్ట్ లాగా పనిచేస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందా లేదా తేలిపోతుంది, లేదు సానుభూతి ఉందా లేదా తేలిపోతుంది. సానుభూతి కూడా ఎప్పటికి పనిచేయదమ్మా విషయాన్ని మనం చూసాం కదా కంటోన్మెంట్ ఎన్నికల్లో రీసెంట్ గా. అంటే ఎన్నికలైన కొద్ది రోజులకి మళ్ళీ ఎన్నికలు వస్తే కూడా సానుభూతి పనిచేయలే కదా. మరి గణేష్ ని గెలిపించారు కదా లాస్య బంధువులు పెడితే కూడా. అందుకని ప్రజలు సోషల్ కెమిస్ట్రీ ఓటర్ లిస్ట్ లో ఓటర్లు చాలా విజ్ఞులు, చరిత్ర నిర్మాతలు కూడా. కనుక ఈ ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చు. కానీ విజయ్ గారు అన్నట్టు ఇద్దరి మధ్యనే పోటీ ఉంది. బీజేపీ మధ్యనే పోతుంది, కానీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాత్రమే పోటీ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ విజయ్ గారు, మీరేమంటారు? మరి మాగంటి గోపీనాథ్ చనిపోకముందు ఆయన జూబ్లీహిల్స్లో హ్యాట్రిక్ సాధించారు. మరి ఆవిడ సతీమణి సునీత గారిని నిలబెట్టారు. మరి బీఆర్ఎస్ అనుకుంటుంది అంటే సెంటిమెంట్ ఫ్యాక్టర్ పనిచేస్తుందని అనుకోవచ్చా? జనరల్ గా చనిపోయినటువంటి సందర్భంలో అదే నేపథ్యము పార్టీలు అండగా ఉంటున్నటువంటి సందర్భంలో కుటుంబానికి అండగా ఉంటున్నాయి. అది సంప్రదాయంగా ఆయా కుటుంబాలకు ఇస్తూ వస్తున్నటువంటిది. ఆ నేపథ్యంలో అది సానుభూతి అనేది కొంచెం ఉంటది. దాంతోపాటు చేసినటువంటి గోపీనాథ్ చేసినటువంటి కనిపిస్తాయి. ప్లస్ అది కొంత ఉన్నప్పటికీ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఉన్నటువంటిది 2 పార్టీలకు సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయాలు, వ్యక్తిగతమైనటువంటి అంశాలు, లోకల్ గా ఉన్నటువంటి ప్రజా సమస్యలు. అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి విధానపర నిర్ణయాల దగ్గర నుంచి స్థానికంగా ఉండేటువంటి సమస్యల వరకు కూడా ఈ ఎన్నికల్లో ఏదో ఒక రూపేణ ప్రభావితం చూపిస్తుంటాయి. ఏదో ఒక రూపేణ ప్రశ్న రూపంలో కావచ్చు, ఇంకో రకంగా అటు రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ అన్ని అంశాలు రిఫ్లెక్ట్ అవుతాయి. ప్రచారానికి పోయినటువంటి సందర్భంలో రకరకాల అభిప్రాయాలు వస్తున్నటువంటి సందర్భంలో ఇవన్నీ సమస్యలు, విధానపర నిర్ణయాలు,
రాష్ట్ర ప్రభుత్వ అధినేత తీసుకుంటున్నటువంటి యాటిట్యూడ్, నిర్ణయాలు ఇవన్నీ పనిచేస్తాయి ఎలక్షన్లో. ఆ పనిచేసే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కీలకం, ఒకవైపు ఇది అంటున్నటువంటి ఒక కీలకమైనటువంటి ఎలక్షన్. తెలంగాణ లిట్మస్ టెస్ట్ అని ఇందాక సార్ అంటున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవైపు హైడ్రా తోటి హైదరాబాద్లో మొత్తం పేదల ఇళ్ళు కూల్చేసినటువంటి సందర్భం కూడా ఉన్నటువంటిది. మళ్ళీ అది కూల్చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్ వచ్చినటువంటి సందర్భంలో ఒకవేళ హైడ్రా కూల్చేసినటువంటి ప్రభుత్వం ఓటింగ్ పడి గెలిచింది అనుకోండి, మళ్ళీ హైడ్రా వస్తుంది అని ఒక భయోత్పాతం కూడా ఉంటుంది. దానికి ఒక సర్టిఫికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంటుంది. మరి రౌడీ షీట్ ఉన్నటువంటి సందర్భం అంటే జూబ్లీహిల్స్ అంటేనే ఒక మంచి పేరున్నటువంటి నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలని, అంటే రౌడీ షీట్ ఫ్యామిలీ చరిత్ర ఎవరికైనా వర్కౌట్ అయితేనే ఉంటుంది. మంచి చెడులు ఫ్యామిలీలో చేసినటువంటి నెక్స్ట్ జనరేషన్ కి క్యారీ అవుతుంటాయి, కంపల్సరీగా ఉంటాయి. ఫ్యామిలీలో ఉన్నటువంటి నేపథ్యంలో అవి సహజసిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు ఆడ పోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ బెదిరిస్తున్నారని అన్న ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్పి, ఆయన పేరు చెప్పి ఛాయ్ హోటల్ కానించి బెదిరించి ఛాయ్ తాగుతారు అనేటువంటి అంశాలు ఇవన్నీ ప్రభావితం చూపిస్తాయి. లోకల్ అంశాలు ఇవన్నీ ప్రభావితం చూపించకుండానైతే ఎలక్షన్స్ ఉండవు. ఇక ఎలక్షన్ సంస్కరణలకు సంబంధించి ఓటింగ్ సంబంధించినటువంటిది, ఓటింగ్ అసలు ఎన్నికల కమిషనే సుమోటోగా తీసుకొని నిర్ణయం తీసుకొని దొంగ ఓట్లను తీసేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. పెద్ద నెట్వర్క్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి. అట్లాంటిది ఒక్క ఇంట్లోనే 40 ఓట్లు, ఒక ఇంట్లో 40 ఓట్లు, ఒక్కొక్క ఈ రకమైనటువంటి ఓట్లు నమోదయ్యేంత వరకు ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తితో పనిచేయటం లేదనేది మాత్రం అర్థమవుతుంది. ఎన్నికల కమిషన్ ఏదో ఒక పార్టీకి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనేది మాత్రం అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకా అధికారం ఏంటంటే విచిత్రమైనటువంటిది ఏంది, ఇది కేంద్రంలో బీజేపీ చేతిలో ఉండేటువంటి అంశం. ఎన్నికల్లో జరుగుతున్నటువంటి బీజేపీ ఎన్నికల కమిషన్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాట కానీ, అదేవిధంగా కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి మాట, అధికారంలో ఉన్నటువంటి ఎవరుంటే వాళ్ళ మాట చెల్లుబాటు అయ్యే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అనేక దొంగ ఓట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కింట్లో 40 ఇవన్నీ కనీసం విచారణ కూడా ఇంతవరకు చేసి ఈ పార్టీకి వాళ్ళకున్న పని ఎలక్షన్ ఫెయిర్ గా నిర్ణయించారు. ఆ ఎలక్షన్ కి సంబంధించినట్టు ఈ పలానా బూత్ అని ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని బూత్లను విచారణ చేసి విత్ ఇన్ 1-2 days యాక్షన్ తీసుకోవాలి. ఇంతవరకు అయితే యాక్షన్ తీసుకోలేదు. దాని గురించి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో ఎలక్షన్ కమిషన్ ఉన్నదని అర్థమవుతుంది. అంటే ఇవన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ వారసత్వంగా ఉన్న ఇటు సానుభూతి పనిచేస్తుంది. సానుభూతి ఏంది, గతంలో పనిచేసినటువంటి సానుభూతి పనిచేసినప్పుడు రౌడీ షీటు ఉన్నటువంటి ఫ్యామిలీ అనేది పనిచేయకుంటే ఎట్లుంటది, సహసిద్ధంగా పనిచేస్తుంది. అలా నాయన కొడుకు అనేది ఎక్కడైనా ఉన్న మన సమాజంలో ఉన్నది, మన సంప్రదాయాలనే ఉన్నది. అటువంటిది తండ్రిని చూసి ఓట్లు వేస్తున్నారు, సంప్రదాయం అలానే కొనసాగుతున్నటువంటి ఇది ఉన్నది. అందుకనే అది ఉండదు అనడానికి వెళ్ళేనటువంటి అంశము. బీసీకి సంబంధించినటువంటి అంటే బీసీ రిజర్వేషన్స్ ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇచ్చి మోసం చేసింది ఎవరనేది కూడా తేలిపోయింది కదా. మరి నిన్న ఏమన్నా రిజర్వేషన్స్ ఇస్తే 2% ఇచ్చుంటే దాన్ని ఏమైనా యాక్సెప్ట్ చేయొచ్చు. మరి అది కూడా ఒక పార్టీ దాన్ని తెలిసి కూడా ఇది పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టాలి. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయాలి. అది చేయకుండా ఈ రకమైనటువంటి అన్ని కూడా చేసిరు అనేది ఇప్పుడు బీసీ అనేది చెప్పడం అనేది కూడా సమంజసం కాదు. అది దీనికి బీసీ యాంగిల్లో లింక్ పెట్టడం అనేది కూడా, ఎందుకంటే బీసీ యాంగిల్లో పెడితే మీరు 42% ఒక రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధత చేసి ఇచ్చినట్లయితే దానికి వాల్యూ ఉండేది. అట్లాంటి వాల్యూ ప్రస్తుతానికి లేదు. అందుకని ఈ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఇవన్నీ పనిచేస్తాయి. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాల కానించి, ముఖ్యమంత్రి మాట్లాడే అంశాల కానించి మొదలు పెడితే లోకల్లా ఉన్నటువంటి గల్లీ ఛాయ్ తాగేటువంటి వ్యక్తి, ఛాయలు అమ్ముకునేటువంటి వ్యక్తి, చిన్న చిన్న బిజినెస్లు చేసేటువంటి వ్యక్తి, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉన్న అన్నీ పనిచేస్తాయి ఈ ఎలక్షన్లో. రైట్. రాహుల్ గారు మీరేమంటారు? మరి కాంగ్రెస్ బాకీ కార్డు అనే నినాదంతో మరి బీఆర్ఎస్ ప్రచారంలో ముందుకెళ్తుంది. మరి దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఏ విధంగా ప్రచారంలోకి వెళ్తుంది? బాకీ కార్డు కాంగ్రెస్ పార్టీ మీద పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది. వాళ్ళంటి బాకీ కార్డులు ఉన్నారు. మరి మేము కూడా ఇంప్లిమెంట్ చేసి కేసీఆర్, కేటీఆర్ చూపించాలి, జూబ్లీహిల్స్ ప్రజలు చూపించాలని
మేము కూడా తయారు చేసాం, అవి కూడా త్వరలో చూపిస్తాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్ని చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన రూటే కదా, వాళ్ళు చెప్పింది. ఇప్పుడు 2 సంవత్సరాలనే బాకీలు తయారు చేశారు కదా, మరి 10 సంవత్సరాలు ఎన్ని బాకీలు కేసీఆర్ కూడా ఉన్నాడు, ఆ బాకీలు కూడా మేము కూడా తయారు చేస్తున్నాం. ఆయన చెప్పిన జూబ్లీస్ ఆడికెళ్ళే స్టార్ట్ చేద్దాం. ఆయన ప్రచారం చేస్తున్నాం కేటీఆర్ అక్కడ బాకీ కావట్లే అని చెప్పి మేము కూడా తయారు చేస్తున్నాం. మేము కూడా అదే విధంగా ఆయన దగ్గరకు మేము 10 సంవత్సరాల అధికారం నుండి ఏ విధంగా ఎన్ని బాకీలు ఉన్నాయో, ఎవరెవరికి ఏ విధంగా బాకీలు ఉన్నాడో, కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆ బాకీలని మేము కూడా చూపిస్తాం. బాకీ మా ఒక్కరికి కాదు, ఆయనకు కూడా ఉన్నాయి. ఆయనకు బాకీ అయినట్టు శుద్ధపూస లెక్క కేటీఆర్ వచ్చి మరి ఆయన ఏం బాకీ వేయలేడు, మేము ఏం అసలు బాకీ లేము తెలంగాణ ప్రజలకు అన్నట్టు ఈరోజు కాట్లు మాస్తుంది కదా. కొంచెమని ఉండాలి అసలు ఒక రాజకీయ నాయకుడు ఉండి మనస్ఫూర్తిగా గుండె మీద తీసేసుకొని చెప్పండి మేడం ఒకసారి. కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా మేము అడుగుతున్నాం, ఆయన లేడా తెలంగాణ ప్రజలకు బాకీ? ఎన్ని బాకీలు ఉన్నాడు? మా బాకీలన్నా తిప్పి కొడతాం, ఓ 10-15 అన్నా ఆయన అంటుండొచ్చు కదా. మేము అంతకన్నా ఎక్కువ చూపిస్తాం. ఆయన 100 ఉంటాయి ఆయన బాకీ కార్డు. మరి అవి మేము చెప్తే మరి కేసీఆర్ ఉంటాడు జూబ్లీస్ లో, మరి అది గుర్తు పెట్టుకోమండి మేడం. ఇగో సానుభూతి వర్కౌట్ అవుతారు. సానుభూతి వర్కౌట్ అవుతాయంటే వర్కౌట్ అవుతుండొచ్చాము. వర్కౌట్ కాకపోతే దానికి ఏమైనా మీరు ఏమైనా చేసేది ఉందా? చెప్పండి. మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని. సానుభూతి ఒక్కటే మేడం, కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండొద్దు. సానుభూతి క్రియేట్ అవుతుంది, సానుభూతి ఉంటది అని చెప్పి అది కూడా ఎప్పుడు అనుకోవద్దు. అట్లాంటి సానుభూతులు కూడా చాలా మంది ప్రజలలో కూడా ఇట్లాంటి ఉప ఎన్నికలు కూడా చాలా వచ్చినాయి, ముందర వచ్చినాయి పోయినాయి. అవి సానుభూతులు వర్కౌట్ అయినాయి కాలే. అన్ని అదే చెప్తున్నా, కాన్ఫిడెంట్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండొద్దు. రౌడీ షీటర్ అని చెప్పి అంటారు కదా, రౌడీ షీటర్ ఎందుకు అవుతాడు మేడం? సోషల్ మీడియా దుష్ప్రచారాలు చేస్తే రౌడీ షీటర్ అయితే ఉంటాడు. నవీన్ యాదవ్ పక్కపడి వచ్చి చేస్తున్నారు, వాళ్ళు కూడా రౌడీలేనా? ప్రేమగా వచ్చారు, ఈ రోజు యాక్టర్లు వచ్చారు, యాక్టర్లు కూడా రౌడీలేనా? సుమన్ కూడా వచ్చారు, సుమన్ కూడా రౌడీనా? మరి నిజ జీవితంలో కూడా మరి వాళ్ళు రౌడీలు అంటే మరి ఇది ఎక్కడిది? మరి వాళ్ళు ప్రేమగా వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అభిమానం మీద, నవీన్ యాదవ్ మీద అభిమానంగా వచ్చాడు. మా బీసీని మేము గెలిపించుకోవాలి, ఇక సాలు, ఇక ఈ ఎవరిది వద్దు ఈ రాజ్యం అని చెప్పి అనుకొని వాళ్ళు చేసుకుంటారు. ఎంఐఎం కూడా మద్దతు పలికింది. గతంలో ఆయన అక్కడి నుంచే పోటీ చేశారు కదా, మరి ఎంఐఎం నవీన్ మీద మరి ఇప్పుడు ఆయన కూడా నిలబడవచ్చు కదా, ఎందుకు మద్దతు పలుకుతుంది నవీన్ యాదవ్ గారికి? ఒకసారి ఆలోచించారా? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించారా మేడం? రౌడీ షీటర్ అంటారు మేడం. బీసీ 42% ఏంది? బీసీ అభ్యర్థి ఎందుకంటే మీరు గట్ల మాడితేనే బీసీలు రాకుండా అవుతారు ముందుకు. డిసప్పాయింట్ చేయాలని మరింత డిసప్పాయింట్ చేసినట్టు మాట్లాడదు అన్నగారు, తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎవరమైనా ఇప్పుడు మీ పార్టీలు ఇచ్చినా కానీ ఇంకే పార్టీలు ఎవరు పార్టీ ఇచ్చినా బీసీగా నేను కూడా బాధ్యత సహకరిస్తాను. నేను కూడా బీసీ క్యాండిడేట్ నిలబడేమో. ఈరోజు బీజేపీ అభ్యర్థిని చూసినాం కదా, వాళ్ళేమో గోడ మీద పిల్లలకి ఇటుతుంకలు అర్థం కాదు. ఇప్పుడు మనం అందరం బీసీలకు బంధుకు పిలిపిచ్చినాం మొన్న. మరి బంధుకు పిలిపిస్తే ఎవరి మీద పోరాటం చేయాలి? మోడీ మీద పోరాటం చేయాలి కదా. మరి ఈ రోజు బీజేపీల మీద కుక్కలు కూడా కొడతారని చెప్పి ఈ రోజు బీజేపీ నాయకులు ఏం చేశారు? మద్దతు పలికారు. లేకపోతే తెలంగాణ మమ్మల్ని ఉంచారు, బీజేపీ జనగణ కూడా అది లాజిక్ ఆలోచిస్తారా? ఈ రోజు అంతా జరుగుతుంది బీసీల కోసం అంటే పర్సంటేజ్ వచ్చిందా రాలేదా ముచ్చట కాదు. ఇప్పుడు బీసీల నినాదం నడుస్తుంది, బీసీల కోసం ముందుకు పోవాలి. అందరూ మేలుకోకి వచ్చారు కాబట్టి ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఆ దిశగా ఇచ్చిన టికెట్. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు అయ్యారు? బీసీ అధ్యక్షులు ఎందుకు అయ్యారు? అని ఏం చేయరు? 2023లో బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అన్నాడు. ఆ అభ్యర్థి కూడా మరి చెప్తానన్నా మేమన్నా అబ్బా నిజంగా గొప్పగా అప్రిషియేట్ చేస్తాం కదా, బీసీ ఒక అభ్యర్థి బీజేపీ నుంచి అధికారం కోసం ఈ అభ్యర్థి ఉంటాడని చెప్పి మేము కూడా నిజంగా బీసీ బిడ్డగా మేము కూడా అప్రిషియేట్. వాళ్ళు ఏం చెప్పారు? మరి అంతా బీసీల మీద ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారు కదా. మరి జూబ్లీస్లే అర్థమైపోతుంది కదా బీజేపీలో భాగవతం అంతా. ఒక అభ్యర్థిని పెట్టలేని సిచ్యువేషన్ ఉన్నారంటే వీళ్ళు ముఖ్యమంత్రిని ఏడు చేస్తారు, బీసీల కోసం పోరాటం ఏడు చేస్తారు. మేడం ఇప్పుడు బంధుకు మద్దతు పలికిరు బీజేపీ నాయకులైనా బీఆర్ఎస్ నాయకులైనా. మరి ఏడున్నారు? మరి కేసీఆర్ ఏడున్నాడు, కేటీఆర్ ఏడున్నాడు, బీజేపీ నాయకులు ఏడున్నారు? మేము కాంగ్రెస్ వాళ్ళ మొరోళ్ళ మీద తిరగాల, పాపం బీఆర్ఎస్ కార్యకర్తలు తిరగాల. ఇదే ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని బంధుకు పిలుపునిస్తే అయిపోతుందా? పోరాటం చేయరా? ప్రతిపక్ష బాధ్యత కాదా అది? మరి మేము కూడా అనొచ్చు. మరి మీరు కూడా దోసుకున్నారు, మీరు కూడా దొంగలే రౌడీలే మేము కూడా అంటాం. మరి పడతారా? మరి మీరు దొంగలు కాబట్టి ఇంట్లో కూర్చుంటారు, దొంగలు కాబట్టి ఇంట్లో కూర్చుంటారు. నిజాయితీ పార్టీ బయటకు వస్తాం, మేము నిజాయితీ బయటకు చేయొచ్చు కదా. ఎవరిని బంధు ఎవరి మీద చేసిర్రు? ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేసే, కాంగ్రెస్ సపోర్ట్ చేసే, బీజేపీ సపోర్ట్ చేసే బంధుకి ఎవరి మీద పోరాటము? అధికారంలో ఉంది బీజేపీ. అది ఎక్కడ చేసుడు ముచ్చట కాదన్నా. అధికారం ఒకటి చెప్పేది తెలియదు, లాజిక్ అర్థమైతేలేమో.
ప్రధానమంత్రి మీద చేయాలి మనము రాష్ట్ర ప్రభుత్వం మీద చేసుడు. ఆయన మద్దతు వర్గకపోతే ఇదే చంద్రశేఖర్ మరి మద్దతు మోడీని వర్గకపోతే అనొచ్చు. రేవంత్ రెడ్డి మద్దతు వర్గకపోతే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం మీద గారు చేయాలి. అది రిజర్వేషన్ల తెలుసుకోండి మీరు. విషయంలో మోడీని ఎందుకు విమర్శించట్లేడు మరి? ఎవరు ముఖ్యమంత్రి గారు ఎందుకు మోడీని రిజర్వేషన్ 9th షెడ్యూల్ పెట్టిన ఆయన నువ్వు తప్పు చేసినావని ఇంతవరకు మోడీని ఒక మాట అనలేదు. ఇగో విమర్శించేటప్పుడు విమర్శిస్తాడన్నా, బీసీల కోసము రిక్వెస్ట్ గా అడుగుతున్నాడు. ఒక ప్రధానమంత్రికి ఉన్నావయ్యా నీకు మాత్రం తెలియదా అని అంటాడు. విమర్శించుడు నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు నవ్వుతున్నావేమో, నీకు అట్లా విమర్శించబడ్డ మోడీని కాదు, మోడీ బాపు వచ్చినట్టు రేవంత్ రెడ్డి విమర్శిస్తాడు. ఆ స్థాయి ఉన్నది రేవంత్ రెడ్డి కూడా, గట్స్ టాలెంట్ ఉన్నది. అన్ని విధాలుగా విమర్శించుకుంటూ పోవడం కాదు. మీరు ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీలకు ఏంటంటే ఏ టైంకి ఎట్లా మాట్లాడాలో, ఏ టైం నవ్వాలో, ఏ టైం ఏడవాలో తెలియదు. ఎందుకంటే సరే మరి మీ కేసీఆర్ తెలియదా? మీ కేసీఆర్ మద్దతు వర్గాలని తెలియదా? మీ కేసీఆర్ బయట రోజు కూడా బీసీల కోసం మాట్లాడే దుర్మార్గుడు అంటే కేసీఆర్. ఈ రోజు అనుభవిస్తున్నట్టు ఇక మాటలకు కూడా నా బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడితే చాలా సిగ్గుపోతుంది. రోడ్డు మీద కేసీఆర్ కాదు, నువ్వు బీఆర్ఎస్ కాకుండా బీఆర్ఎస్ పార్టీలకి యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి లెక్క మాట్లాడుతున్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి కాదు, కాంగ్రెస్ పార్టీ గురించి మంచి మాట్లాడకపోయినావు. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే నేను నిన్ను విమర్శించాల్సి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు విమర్శించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళని అంటాం, ప్రశ్నిస్తాం. అధికారం ఉన్నట్టు అనాలి. నేను కాదట్లే, ప్రశ్నించాలి కాదట్లే. మరి కేసీఆర్ ఏడమనుకున్నా కేసీఆర్ కూడా ప్రశ్నించాలి. మోడీ ఏడమో వాళ్ళు కూడా ప్రశ్నించాలి. నువ్వు మాట్లాడి కరెక్ట్ కాదు. ప్రశ్నించడం నీకన్నా నాకు కూడా ఎక్కువ తెలుసు. పార్టీ స్టాండ్ ఉన్నా నీకన్నా నాకు కూడా ఎక్కువ. ఏం కాదట్లే, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తా, నేను నిన్ను కూడా క్వశ్చన్ చేస్తా. వినండి ఏంటంటే చెప్ప నువ్వు రౌడీ షీటర్లు అది అనడం అది పద్ధతి కాదు. ఇందాక బండర్ రామ్మోహన్ అన్నగారు కూడా మాట్లాడారు, అట్లా పద్ధతి కాదు మాట్లాడడం. ఎవరు పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి కాబట్టి, అధికారికంగా ఉన్నాయి కాబట్టి అంటున్నాం. రాజకీయ విశ్లేషకులు కానీ ఒక మనం మాట్లాడేటప్పుడు ప్యానల్ లో చూసినప్పుడు ఆ విధంగా మాట్లాడదు. ఇందాక మీరు మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. మీరు చెప్పుకున్నారు రౌడీ షీట్ మాట్లాడారు. రౌడీ షీటర్ల ముచ్చట 2 సార్లు అధికారికంగానే ఉన్నది. పోలీస్ స్టేషన్ లో బొమ్మలు కూడా ఉన్నాయి. నువ్వు భలే వినండి, నేను చెప్పేది వినండి. తవ్వుకున్నా కొద్దికి తవ్వుకున్నట్టు వస్తూనే ఉంటది. మీరు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడుతున్నాను. బీఆర్ఎస్ పార్టీని మనం ప్రశ్నించినవా? ప్రశ్నించినవా? బీఆర్ఎస్ పేరు కూడా తీయలే. మరి గదే అంటున్నానే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తారండి. మమ్మల్ని ప్రశ్నించినావు కదా, వాళ్ళని కూడా ప్రశ్నించాలి. అధికారంలో ఉన్న వాళ్ళనే ప్రశ్నిస్తారు. బండారు రామ్మోహన్ కూడా రాజకీయ విశ్లేషకుడే. ఆయన చెప్పేది వినండి. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించుండు, బీఆర్ఎస్ ని ప్రశ్నించుడు, బీజేపీ ప్రశ్నించుడు. ఆ విధంగా బాట్లాడు. నేను కూడా అప్రిషియేట్ చేయగలుగుతాను. నేను కాంగ్రెస్ ని విమర్శిస్తాను, నేను నిన్ను విమర్శించాల్సి వస్తుంది. నేను బీఆర్ఎస్ ప్రశ్నించింది ఎక్కడ? బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు అధికారంలో ఉన్న వాళ్ళనే ప్రశ్నించాలి కదా. వాళ్ళనే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని మీరు విమర్శ చేస్తారు. ప్రతిపక్షంలో ప్రతిపక్షాలు మాకు మద్దతు వర్గారా? ప్రతిపక్షాలు మద్దతు వర్గమని అంటున్నాం మేము. రాజకీయంగా మాకేం అవసరం? మాలాంటి వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిర్రు మేము చేస్తామని. చేసే పద్ధతి కూడా జబ్బు ఎక్కడుంది? నీకేంది రోగం ఏడుందో తెలుసు, మంది ఏందో తెలుసు. ప్రశ్నించడం కాదు, బీసీల కోసం మోసం చేసినట్టు కాకపోతే ఇది చిత్తశుద్ధి 9th షెడ్యూల్ లో పెట్టించడం. పోరాటం అనేది ఢిల్లీలో రాహుల్ గాంధీ మోడీని ఒక్కసారైనా 40% ఇవ్వని అడిగిండా? అడగలేక మరి రాహుల్ గాంధీ మాట్లాడాడా? ఆడ మాట్లాడి ఒకసారి చెప్పమను. రాహుల్ గాంధీ ఆడ మాట్లాడిండో? ఎందుకన్నా మీరు మాట్లాడతారు? పార్లమెంట్ మాట్లాడినట్టు. సరే బీఆర్ఎస్ పార్టీ భారత రాజ్యసభ సమితి ఉంది. మరి కేసీఆర్ దాన్ని నోరిపోయిండా? ఏ ఒక్కరన్నా విప్పిరా? మరి ఎందుకు మాట్లాడితే కూడా మస్తుకు వస్తాయి మావి కూడా. మాట్లాడలే మీరే అంటారు. ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించు. నేనేం మీరు రాజకీయ మద్దతు వరకు మాట్లాడుతున్నావు. నువ్వు సపోర్ట్ చేసినట్టే మాట్లాడుతున్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ నేను చెప్పేది విను. నేను చెప్పేది వినన్నా. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో సపోర్ట్ చేసింది, అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మీరు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలో ఉన్నారు. ఎక్కడ చేయాలి? ఢిల్లీలో
9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి పెడితేనే దానికి సమస్య పరిష్కారం. నువ్వు అది రైట్ కాకుండా నువ్వు జ్వరం వస్తే డోలో వేయకుండా వేరేది ఏదో వేస్తే పేషెంట్ ఆగమాగం కాడ అంతే ఉన్నది ఈడ. రైట్ చివరిగా తెలిసింది మీరు. రైట్ రామ్మోహన్ నగర్ మీరేమంటారు? మొత్తంగా మరి బీజేపీకి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎలా చూడాలి? మరి జిహెచ్ఎంసీలో గట్టి పట్టుండేది బీజేపీకి, కానీ ఇప్పుడు చూస్తే నత్తనడకన నడుస్తున్నట్టుగానే తెలుస్తుంది. మరి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా, లేదంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఫైట్ జరగబోతుంది అనుకోవచ్చా సార్? శాలిని గారు, అంతకంటే ముందు ఒక మాట మాట్లాడతాను. ఎందుకంటే బాకీ కార్డు విషయం వచ్చింది కనుక వీళ్ళు బాకీ కార్డు అంటే వాళ్ళు దోకా కార్డు అంటుండ్రు కదా. నిజంగా దోకా కార్డు కూడా ఉంది. రెండు సమీక్షించుకుంటారు, రెండు బేరీజ్ వేసుకుంటారు. దోకా కార్డు అంటే నిరుద్యోగ వృత్తి ఇస్తానని కేసీఆర్ గారు ఎన్నడో చెప్పింది కదా. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగం అంటే ఎవడే నువ్వు నేను కూడా అందరి నిరుద్యోగం పోమన్నాడు. అదే మరి జానారెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏది ఉప ఎన్నిక వచ్చినప్పుడు, నారాయణ సార్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇదే కేసీఆర్ ఏమన్నాడు, నేను వస్తే అధికారం 2018 కన్నా ముందు అప్పుడు ఏది జానారెడ్డి గారు ఉప ఎన్నికలు నిలబడ్డప్పుడు నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను పోయింది కదా. అందుకని ఇప్పుడు చూసిండు ఇద్దరు సబ్కా సున్నా అప్నా కర్నాను. వీళ్ళు బాకీ కార్డుని టీఆర్ఎస్ అంటే దోకా కార్డు వీళ్ళు కూడా ఇష్యూ చేసిన రాహుల్ మర్చిపోయినట్టుంది. దోకా కార్డులో చాలా విషయాలు ఉన్నాయి, వాళ్ళు చేసిన దోకా కూడా ఉంది. కానీ మీరు మర్చిపోకూడదు ఏంటంటే వాళ్ళు దోకా చేసిందని ఇంట్లో కూర్చొని పెట్టిండ్రు వాళ్ళను. అధికార అవినీతి, ఆశ్రిత పక్షపాతము, అట్లాగే అధికార కేంద్రీకరణ, అహంకారం మీరు అంటున్నారు. ఈ 4 కారణాలతో బీఆర్ఎస్ ఇంట్లో కూర్చొని పెట్టి మిమ్మల్ని ఎక్కించిండ్రు. మీరు అదే పద్ధతిలో వాళ్ళు చేసిన పని మీరు చేస్తే మిమ్మల్ని కూడా ఇంట్లో కూర్చొని పెడతారు ప్రజలు అంటున్నాను నేను. ఎందుకని వాళ్ళు బాకీ అంటున్నారు, దోకా కార్డు ప్రచురించారు, ఆ దోకా కార్డు ప్రచారం చేసుకోండి, ఎవరు వద్దని. రెండోది ఏంటంటే ఓటర్ లిస్టుల విషయంలో నాకు తెలిసిన రాజకీయ పార్టీలే బదిలీ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ సంబంధం ఉండదు. అసలు ఓటర్ లిస్టులో ఏ పేరు ఉండాలి ఏ పేరు ఉండొద్దు అనేది అధికారులు వీళ్ళే కదా. ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక యంత్రాంగం లేదు. ఇప్పుడు కాకపోతే కొంత పాసంగా ఉంటది, కానీ ఎన్నికల ఓటర్ లిస్ట్ లో రాజకీయ పార్టీలు తప్పంటున్నారు. రాజకీయ పార్టీలు చూసుకోవాలి, ఎప్పుడు చూసుకోవాలి అప్పుడు చూసుకోవాలి. పోగొట్టుకుంది ఎక్కడ, వెతుకుతుంది ఎక్కడ. ఎవడన్నట్టు ఆ ఉంగరం పోగొట్టుకొని లైట్ ఉన్న కాడ ఎత్తుకుతుండట. ఎందుకు ఎత్తుకున్నావు అంటే కాడ కూడా కొట్టుకున్నావు, వీడెందుకు ఎత్తుకున్నావు అంటే లైట్ ఉంది కదా అని. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఓటర్ లిస్ట్ తయారైనప్పుడు చూసుకొని ఇంటింటి సర్వే చేస్తే ఎవడొద్దానండి మిమ్మల్ని. రాజకీయ పార్టీలకు యంత్రాంగమే లేకుండా ఇది పూర్తిగా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. మీరు అందరూ కూడా అవకాశవాద రాజకీయాలతో కార్యకర్తలు లేకుండా పోయిండ్రు. ఒకనాడు ఒక ఇంటి నెంబర్ పట్టుకుంటే 45 ఓట్లు ఉన్నాయి కదా, ఇప్పుడున్నాయి కదా. మరి అప్పుడు బీఆర్ఎస్ వేసుకున్నట్టు అధికారంలో, ఇప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటారా? సమస్య ఆ ఓట్లు ఏమని వాడాయి, ఆ ఓటర్లు లేనలేరు అక్కడ చూస్తే కనుక. ఓటర్ లిస్టు గురించి ఇప్పుడు మాత్రం గద్దజల సేతు బంధనం అంటారు నేను. రెండోది ఏంటంటే ఈ హామీలు చూస్తున్నారు కదా, ఇప్పుడు అసలు విషయం హామీల సంగతే వస్తుంది. చాలా మంది ఈ దోకా కార్డు ఏదైతే అనుకుంటూ బాకీ కార్డు అంటున్నారు, అందరూ కొన్ని వాస్తవాలని మనం గమనించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం అంటుంది బాకీ కార్డు వల్ల. ఏదంటే ఉదాహరణకు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇస్తాను, చాలా మంది పెళ్లి చేసుకుని ఇస్తున్నారు రాలేదు. అట్లానే మీకు ఇచ్చవేసినట్టు ఏంది 2000 రూపాయల పెన్షన్ వచ్చి 4000 చేస్తామన్నారు. 2000 నుంచి 4000 కాలే కదా, ఇవి కనపడుతుంటాయి కదా. ఇవన్నీ ప్రజల జీవితాల మీద ప్రభావం చూపెడతాయి. వీటిని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటారు. మీరేం చేయాలి, మీరు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తున్నామని చెప్పాల్సిందే. కానీ వాడు దోకాలు చేసిన కనుక మీరు వాళ్ళ కోట్లేయకండి. ఇప్పుడు ఏమంటే వెళ్ళిపోయిన రైలు గురించి మాట్లాడితే లాభం లేదు. రైలు వెళ్ళిపోయింది, వాళ్ళ అధికారులు కోల్పోయినరు, ఇంట్లో పడుకున్నారు. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోయినరు. ఇప్పుడు మీరు చేయాల్సింది మళ్ళీ మీరు కూడా అదే తప్పు చేసిన అనుకోండి, మీకు కూడా అదే గట్టి పడుతుంది. కనుక కాంగ్రెస్ వాళ్ళు గమనించాల్సింది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక ఇద్దరు చావో రేవో తెలుసుకునే పరిస్థితి. రేవంత్ రెడ్డికి ఏమో ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఇది గెలవాలని ఒకటి ఉన్నది. అప్పటిది వేరు. అప్పుడేమో మీకు సానుభూతి లభించింది కంటోన్మెంట్ లో అంటే వెంటనే ఎన్నికలైన కొత్తలో కనుక. ఇప్పుడు 2 ఏళ్ల ప్రభుత్వాన్ని పనితీరు చూస్తారు. ఇప్పుడు ఏమంటే ఎప్పుడో పాత గాయాలు పోతాయి, కొత్త గాయాలే ముందరికి వస్తాయి. దెబ్బ తాకిన మంట వేరే ఉంటది, ఎప్పుడో దెబ్బ కొట్టి బర్ర అయిన మంట వేరే ఉంటది. బర్ర అయినాక మంటే ఉండదు కనుక వాళ్ళు బర్ర కట్టించిపోయింది, అయిపోయింది బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే దెబ్బ మండుతున్నది, దాని మీద కారపొడి పోస్తారా లేకపోతే దాన్ని మందు పెడతారా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలను కన్విన్స్ ఎవరు చేసుకుంటే వాళ్ళు గెలుస్తారు. పాత సీటు దక్కించుకోవాలంటే మన బీఆర్ఎస్ ఇవాళ కొత్తగా ఇంకో సీటు అదనంగా గెలుచుకోవాలి వాళ్ళ పార్టీ అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంతిమంగా ప్రజల న్యాయ నిర్ణేతలు సబ్కా సున్నా అప్నా కర్నా అన్ని చూస్తున్నారు, అన్ని వింటున్నారు, వాళ్ళు చేసే పని చేస్తారు. 14 నవంబర్ నాడు తేలిపోతారు. జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు 14 నవంబర్ నల్లేందో తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి రామ్మోహన్ రావు గారికి, రాహుల్ గారికి, అలాగే విజయ్ గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.